Hi, my name is Ajit and I am studying 7th class in Marthama School. ఈరోజు మనము యాసిడ్ అనేది బేసెస్ అనేది తెలుసుకున్నాము. ఫస్ట్ మనము లిట్మస్ పేపర్స్తో తెలుసుకుంటాము, కానీ ఇప్పుడు లిట్మస్ పేపర్స్ లేకుండా న్యాచురల్ ఇండికేటర్ అయిన హైబిస్కస్తో మనం తెలుసుకుందాం. ఫస్ట్ హైబిస్కస్ ఒకటి తీసుకొని ఒక వైట్ పేపర్ మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఈ కలర్ అనేది వస్తుంది. దీన్ని కొంచెం డ్రై చేసేయాలి. డ్రై చేస్తే ఇలా అనేది వస్తుంది. దీన్ని మనము ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఏది యాసిడ్ ఏది బేసిస్ అని చెప్పుకుంటాం. ఫస్ట్ మనము సోప్ వాటర్ అనేది తీసుకుందాం. ఇది యాసిడా బేసిసా అని. ఇప్పుడు ఇది యాసిడా బేసిస్ అని చూసుకుందాం. ఫస్ట్ ఇది సోప్ వాటర్ కదా, ఇది అనేది బేసిస్. కలర్ రాలేదు చూడండి, ఇది అనేది బేసిస్. ఇప్పుడు క్లోత్ సోప్ అనేది తీసుకున్నాం. ఇది యాసిడా బేసిస్ అనేది చూద్దాం. చూడండి, ఇది కూడా కలర్ రాలేదు, లైట్ బ్లూ కలర్లో వచ్చింది, అంటే ఇది బేసిస్. ఇప్పుడు ఇది లైమ్ వాటర్ అనేది చూద్దాం. ఇది కూడా బేసిస్, బ్లూ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు డిటర్జెంట్ వాటర్ అనేది చూద్దాం. ఇది కూడా కలర్ బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యింది, అంటే ఈ హైబిస్కస్ పేపర్ మీద మనకి బేసెస్ అయితే బ్లూ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ అనేది చూద్దాం. ఇది ఏ కలర్ రాలేదు, అంటే ఇది ఒక న్యూట్రల్. ఇప్పుడు సాల్ట్ వాటర్ చూద్దాం. సాల్ట్ వాటర్ అనేది కూడా కలర్ చేంజ్ అవ్వదు, అంటే ఇది కూడా న్యూట్రల్. ఇలా మనము దీన్ని యూజ్ చేసి యాసిడ్ బేసెస్ న్యూట్రల్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం యాసిడ్ని యూజ్ చేద్దాం. ఇది అనేది టామరైన్ వాటర్. చూడండి, ఇది అనేది పింక్ కలర్లోకి చేంజ్ అయ్యింది, అంటే ఇది ఒక యాసిడ్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యింది. చూడండి, బేసిస్ అయితే ఈ కలర్లోకి వస్తుంది, యాసిడ్ అయితే ఈ కలర్లోకి వస్తుంది. న్యూట్రల్ అనుకో కలరే రాదు అసలు. ఇది కడ్ అనేది కూడా ఇప్పుడు ఏదో మనం తెలుసుకున్నాం. ఇది కూడా పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది చూడండి, అంటే ఇది కూడా యాసిడ్. కడ్లో కూడా ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు లైమ్ వాటర్, ఇది యాసిడా బేసిసా న్యూట్రల్ చూద్దాం. ఇది కూడా ఒక యాసిడ్. ఇది కూడా యాసిడ్, లెమన్ ఒక యాసిడ్. ఇప్పుడు షాంపూ వాటర్ చూద్దాం. షాంపూ అనేది యాసిడా బేసిసా అని చూద్దాం. ఇది కూడా ఒక యాసిడ్, ఇది బేసిస్ కాదు, యాసిడ్. ఇప్పుడు టమాటో జ్యూస్ని యూజ్ చేద్దాం. చూడండి, ఇది కూడా కలర్ పింక్ కలర్లోకి వస్తుంది, అంటే టమాటోలో కూడా ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది, అంటే ఇది ఒక యాసిడ్. దీని ద్వారా మనము యాసిడ్ ఏది బేసిస్ అనేది తెలుసుకోవచ్చు. లిట్మస్ పేపర్స్ లేకుండా న్యాచురల్ ఒక ఇండికేటర్ అన్నమాట. ఇది హైబిస్కస్ అనేది ఒక న్యాచురల్ ఇండికేటర్. ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది అనేది యాసిడ్, ఇది యాసిడ్, ఇది న్యూట్రల్, ఇదేమో న్యూట్రల్, ఇది యాసిడ్. ఇవన్నీ అనేవి బేసిస్. దీని ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.